న్యూక్లియస్, పెరాక్సిడేస్, లైపేస్, ప్రోటీయేస్ని ఒకటేసారి చూద్దాము. సెలెక్షన్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. The choice depends on the enzyme type, yield, safety and ease of cultivations. Enzymes, okay, ఇవన్నీ ఎంజైమ్స్. నెక్స్ట్ కామన్లీగా మైక్రోఆర్గానిజమ్స్ ఏవి ఉంటాయి, క్యాటలైజ్ లైక్ ఆస్పరిగస్ నైగస్, బ్యాసిల్లస్ సబ్టిలిస్. పెరాక్సిడేసెస్కి ఏమో హార్సిస్ రాడిస్, సెప్టోమైసిస్ స్పీషీస్ అండ్ కార్పోమైసిస్ సినక్రస్. లైపేజ్లో క్యానిడియా అండ్ రైగోసియస్, రైపోస్ ఆక్సియా, సూడోమోనాస్ స్పీసీస్. నెక్స్ట్ ప్రోటీయేసెస్లో బ్యాసిల్లస్ సబ్టిలిస్, ఆస్పరిగస్ ఓరియా, సెప్టోమైసిస్. క్రైటీరియా ఏం లేదు, ఇట్ షుడ్ బి నాన్ ప్యాథనోజెనిక్. నెక్స్ట్ GARS స్టేటస్ ఉండాలి. నెక్స్ట్ హై ఈల్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈజీ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్, స్టెబిలిటీ ఉండాలి, యాక్టివ్ ఎట్ pH టెంపరేచర్. ఓకే. నెక్స్ట్ ఫార్ములేషన్ మీడియం. ద మీడియం మస్ట్ సపోర్ట్ ద ఆప్టిమల్ గ్రోత్ అండ్ ఎంజైమ్ ప్రొడక్షన్. ఓకే, మీడియం అనేది సపోర్ట్ చేయాలి గ్రోత్ని అండ్ ప్రొడక్షన్ని. కామన్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే కార్బన్ సోర్స్లో గ్లూకోజ్, సుక్రోజ్, స్టార్చ్, ఆయిల్ ఫర్ లైపేస్. హైడ్రోజన్ సోర్స్ వచ్చేసరికి పెప్టోన్, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్, అమోనియం సాల్ట్స్. ఇండ్యూసర్స్ స్పెసిఫిక్ సబ్స్ట్రేట్స్ ఇండ్యూస్ ద ఎంజైమ్ లైక్ ఎగ్జాంపుల్ ఆయిల్స్, లైపేస్, కేసిన్ అండ్ ప్రోటీన్స్. మినరల్స్ వచ్చేసి మెగ్నీషియం, కాల్షియం, ఫెర్రస్, జింక్ అండ్ ఎంజైమ్ కోఫాక్టర్స్. మీడియం ఫర్ ద లైపేస్ లైక్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ కావచ్చు ఇంత, పెప్టోన్ ఇంత. నెక్స్ట్ ఈస్ట్ ఇంత. నెక్స్ట్ సోడియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, 2HPO4 లైక్ ట్రేస్ అమౌంట్స్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ pH వచ్చేసరికి 7 to 7.2 ఎంత ఉండొచ్చు, ఎంత కావాలంటే లైక్ మనం కామన్లో చూస్తున్నాం, లైక్ డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ప్రొడక్షన్ ప్రాసెస్ జనరల్ క్యారీ అవుట్ త్రూ ద సబ్మెర్జ్డ్ ఫర్మెంటేషన్ లేదా సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్. సబ్మెర్జ్డ్ అంటే లిక్విడ్, సాలిడ్ అంటే సాలిడ్ తెలిసిందేగా. ఇనాక్యులం అనేది ప్యూర్ కల్చర్ తీసుకుంటాం. ఫర్మెంటేషన్ అనేది లైక్ బయో రియాక్టర్స్ యూజ్ చేస్తాం. 30 to 72 hours లేదా టెంపరేచర్ వచ్చేసరికి 25 to 7 లైక్ 37 ఉండొచ్చు. నెక్స్ట్ మానిటరింగ్ ఎలా అంటే లైక్ pH, ఆక్సిజన్, టెంపరేచరు, ఎజిటేషన్ ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. pH, ఆక్సిజన్, టెంపరేచర్, ఎజిటేషన్. pH తెలిసింది, ఆక్సిజన్ ఫర్ దాట్, టెంపరేచర్ 25 to 37. ఓకే, అజిటేషన్ అంటే మిక్సింగ్ జరుగుతూ ఉండాలి. ఎంజైమ్ ఎక్స్ప్రెషన్ కాన్స్టిట్యూట్ ఇండ్యూసిబుల్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రెయిన్. నెక్స్ట్ ఇది స్టేట్ ఫర్మెంటేషన్ ప్రిఫర్డ్ ఫర్ ద ఫార్మాస్యూటికల్ డోస్, ఈజీ ఫర్ కంట్రోల్ అండ్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ రికవరీ అండ్ ప్యూరిఫికేషన్లో స్టెప్స్ సెల్ సెపరేషన్, సెంట్రిఫికేషన్ అండ్ ఫిల్టరేషన్ టు గెట్ ఎక్స్ట్రా సెల్యులార్ ఎంజైమ్స్, ప్రెసిపిటేషన్ యూజింగ్ ద అమోనియం సల్ఫేట్, సాల్టింగ్ అవుట్, డయాలసిస్ టు రిమూవింగ్ ఆఫ్ సాల్ట్స్ అండ్ స్మాల్ మాలిక్యూల్ థెరపీ. లైక్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమోథెరపీ అనమాట. అలా జెల్ ఫిల్టరేషన్, సైజ్ ఎక్స్క్లూజన్, అఫినిటీ ఫర్ ద క్రోమోథెరపీ, హై ప్యూరిటీ, లిపోఫిలైజేషన్ అంటే ఫ్రీజ్ డ్రైయింగ్లో ఫర్ స్టోరేజ్ అండ్ ఫార్ములేషన్.